కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సాయంత్రం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ నుంచి మనం అంతా కూడా పరిశీలించి తెలుసుకోవాలి. అదే దోష నివారణ రహస్యం. ఏంటి దోష నివారణ వెనుకున్న రహస్యం ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం బైబిల్లో ఎన్నో విషయాలను మరి ముఖ్యంగా దేవుని మనస్సులోనికి వెళ్ళి మనం ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దోషము అనగానే మనకు తెలుసు పాపము, నేరము, చేసిన అతిక్రమము అని అర్థం. అంటే మనం దేవుని మాటకు అవిధేయత చూపించటమే దోషము అనిపించుకుంటుంది. లేదా పాపము అని కూడా దాన్ని పిలవచ్చు. ఎందుకంటే ఆదిలో ఏదెను తోటలో ఆదాము, హవ్వలు దేవుడు చెప్పిన మాటను వాళ్ళు మీరారు, అతిక్రమించారు. తినవద్దు అని ఆయన చెప్పిన ఆ చెట్లు యొక్క ఫలాన్ని వాళ్ళు తిన్నారు. కనుక ఆయన మాట ఏదైతే శాసనంగా వాళ్ళకి చెప్పాడో, చెప్పిన శాసనాన్ని వాళ్ళు మీరారు, ఉల్లంఘించారు. కనుక మాట వాళ్ళు తప్పటం వలన వాళ్ళు మాట తప్పగానే దేవుడు వాళ్ళకి విధించిన శిక్షను కూడా ముందుగా చెప్పినది వాళ్ళ మీద అమలు చేశాడు. అదేంటంటే ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి వచ్చే జీతం మరణము అన్నాడు. అంటే దోషం మనుషులను చంపేస్తుంది. దోషం మనుషులను హతమారుస్తుంది అని అర్థం. అంటే మనుషులు ఆరంభంలోనే దేవుని మాటను మీరి మరణించారు. శరీర సంబంధమైన మరణాన్ని గురించి కాదు గాని తన దృష్టిలో పాపం చేయటం వలన వచ్చే దోషం, మరణం ఏదైతే ఉందో దానిని వాళ్ళు పొందారు. అంటే ప్రారంభంలోనే వాళ్ళు దోషాన్న బారిన పడిన వాళ్ళు. దానివల్ల ఏం జరిగింది? ఆదామవ్వలు కదండి తప్పు చేశారు. దానివల్ల మానవ కోటికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. లేదు, వాళ్ళ గర్భాల నుంచి మనం వచ్చిన వాళ్ళం గనుక వాళ్ళ దోష శిక్ష అంటారు దాన్ని. వాళ్ళ దోషముల యొక్క శిక్ష, వాళ్ళు చేసిన నేరానికి తాలూకా ప్రతిఫలం ఈరోజు మానవాళ్ళంతటి మీద అది ప్రస్ఫుటంగా ప్రభావం చూపిస్తుంది అని మనం చెప్పక తప్పదు. ఉదాహరణకి అవ్వ చేసిన నేరానికి యావత్తు స్త్రీ జాతి అంతా కూడా వేదనతో పిల్లలకనే శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అలాగే ఆదాము చేసిన అతిక్రమాన్ని బట్టి తన చెమటను కార్చి నేలను దున్ని కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోవాలి అనే ఒక శిక్ష, ఒక ప్రతిఫలం పురుషులకు దక్కింది. అంటే అటు పురుష జాతి, స్త్రీ జాతి, చివరకు చేయబడిన ప్రకృతి సైతం ఏమైంది? శపించబడింది. దాని తాలూకా ఆ దోషముల యొక్క శిక్షను మనం నేటికి అనుభవిస్తున్నాం. అంటే ఆదాము, హవ్వలు వాళ్ళు ఎందుకు మరణించారు అంటే దేవుడు వచ్చాడు, వెంటనే శిక్ష అమలు చేయలేదు. మీరేం చేస్తున్నారు, ఎక్కడున్నారని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు దానికి చెప్పిన సమాధానం ఏంటి? వాళ్ళు తమ పాపాలను, వాళ్ళు చేసిన దోషాలను వాళ్ళు ఒప్పుకున్నారా? లేదండి. ఆదాము ఒప్పుకోలేదు, హవ్వ ఒప్పుకోలేదు. ఏమండి? మనుషులుగా వాళ్ళు చేసిన అపరాధం, దోషం ఏదైతే ఉందో, నిజంగా దేవుడు కనబడగానే మహాప్రభు, తండ్రి మేము తప్పు చేశామయ్యా, మమ్మల్ని క్షమించు, నీ మాట మేము వినకుండా అవిధేయులుగా మారాము అనే పశ్చాత్తాపం వాళ్ళలో కలిగి ఉంటే వాళ్ళు అతిక్రమానికి శిక్ష వాళ్ళకు రాకుండా ఉండేదండి, క్షమించేవాడు. కానీ మానవ నైజం ఎలాంటిది? చేసిన నేరాన్ని ఒప్పుకోరు. దానివల్ల దేవుని నుంచి వచ్చిన శిక్ష వాళ్ళకి అమలు జరిగిపోయింది.
చివరికి ఏదైనా తోటలోంచి గెంటివేయబడ్డారు. ఆ గెంటివేయబడ్డం కాదు కదా! యావత్తు మానవ సంతతి అంతటికీ కూడా ఆ దోషముల యొక్క శిక్ష వచ్చేసింది అని దేవుడు రాయించాడు. చూస్తారా ఒకసారి ఆ మాట? రోమీయులకు రాసిన పత్రిక. ఈ మాట చదువుకొని ముందుకు వెళదాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి నేను చదువుతున్నానండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము అంటున్నాడు చూడండి. డెత్, మరణం లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో, అంటే లోకములోనికి ఒక దోషము వలన, అతిక్రమము వలన ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. మరి ఆ దోషానికి నివారణ ఏది? ఆ రోజు దోషానికి విరుగుడేది? ఆ రోజు విరుగుడు వారు అడగలేదు. వాళ్ళు పశ్చాత్తాపడుంటే దేవుడు ఆ రోజే వాళ్ళకి విరుగుడు ప్రసాదించుండేవాళ్ళేమో. కానీ వాళ్ళు దోషాల మీద దోషాలు, దోషాల మీద దోషాలు, నేరాల మీద నేరాలు, పాపాల మీద పాపాలు, మానవ సంతతి అంతా చేసుకుంటూనే వెళ్ళిపోయింది. దానివల్ల మానవ జాతి అంతా కూడా ఏమైందండి? శపించబడిపోయింది. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించింది అంటున్నాడు చూడండి. ఏమండి? అంటే ఈ మాట తాలూకు అర్థం ఏంటి? దోషము అందరి మీద ఉంది. చివరికి ఎవరి మీద ఉందని తెలుసండి? పాపము చేయని వారి మీద కూడా అంటాడు చూడండి. 14వ వచనం. ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. ఏమండి? అంటే ఈ మరణం అందరికీ సంప్రాప్తమైపోయింది. అదే మాట అంటాడు చూడండి. అలాగనే మనుషులందరూ 12వ వచనం. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. అంటే ఈ దోషం అందరికీ వచ్చేసింది. మరి అందరికీ వచ్చిన ఈ దోషానికి నివారణ ఏంటి? ఎప్పుడో యేసు రావాలి. ఆదాము ఎప్పటివాడు, యేసు ఎప్పటివాడు? ఏమండి? యేసు కదా మనకి పాప పరిహారం. యేసు కదా మన కోసం బలి అయి మన కోసం మన అపరాధాలను తీయడానికి తన రక్తం కార్చిన రక్షకుడు. ఏమండి? మరి అప్పటికి ఆయన లేడంటే భూమి మీదకి రాలేదే ఆయన. ఎప్పుడో ఉన్నాడు ఆయన. లోకాలు పుట్టక మునిపి ఆయన ఉన్నాడు. అంటే ఆ రోజు వాళ్ళు దేవుని మాట మీరకుండా ఉంటే దోషము వచ్చేది కాదు. మొదటిది. రెండోది, చేసిన దోషం కూడా వాళ్ళు పశ్చాత్తాపడి మరలా దేవుని వాక్యానికి వాళ్ళు విధేయత చూపించి, తండ్రి మేము దోషం చేశాం, అపరాధం చేశాం, మమ్మల్ని క్షమించండి అని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆ రోజే వాళ్ళకి నివారణ అనుగ్రహించుండేవాడు. కానీ వాళ్ళు అడగలేదు. వాడు పాపాన్ని ఒప్పుకోకపోగా ఎవరి మీద పాపాన్ని నెట్టేశారండి? ఆదాము అంటున్నాడు, నీవు నాకు ఇచ్చిన స్త్రీ దేవుడి మీద నెట్టాడు. అపవాది ఏమండి? అది 3వ స్థానంలో ఉంది. కానీ 2వ స్థానంలో హవ్వను అడిగాడు, నువ్వేం చేశావు అన్నందుకు ఆవిడేమి సమాధానం చెప్పింది? ఏమండి? ఎవరి మీద నేరస్థాపన మనుష్యులుగా వాళ్ళు చేశారు మీకు తెలియనిది కాదు. అంటే అప్పటికీ కూడా తప్పు చేసి కూడా తప్పును అంగీకరించలేని మనస్సులు వాళ్ళలో ఉన్నాయి. దేవుడికి ఇది చాలా కోపం అండి. తన మాట వినకపోతే ఆయన చాలా కోపిష్టి. తన మాటను అంగీకరించాలి. తన మాటకు ఆయన ఇచ్చే విలువ లాంటిది. మాటే కదండి, ఈ పండు తినుదినమని మీరు నిశ్చయముగా చత్తురు అన్నాడు. ఇంతకీ శిక్ష మాటలో ఉందా, పండులో ఉందా? ఏమండి? మనం అనుకుంటా పండు తినడం వల్ల అనుకుంటున్నారు. కానీ పండు కంటే ముందు ఆయన మాట, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ ఎందులో ఉంటుంది? ఆజ్ఞ మాట రూపంలో ఉంటుంది. ఆజ్ఞ శాసనం అక్షర రూపంలో ఉంటుంది, పదాల రూపంలో ఉంటుంది, శబ్దం రూపంలో ఉంటుంది. అది దేవుని మాట. తినవద్దు అని నీకు ఆజ్ఞాపించిన ఫలములు ఎందుకు తిన్నావు? దేవుడు చేసిన ప్రశ్న. అంటే మాట విషయంలో కమిట్మెంట్. దేవుడు మాట విషయంలో చాలా కఠినుడుగా వ్యవహరిస్తాడు. మొదటి ఆదాముకు దోషం రావడానికి కారణం మాట తప్పడం, దేవుడు చెప్పిన మాటను మీరటం. అదే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం వలన వచ్చిన జీతమే మరణం. అంటే వాళ్ళు చేసిన దోషానికి వచ్చిన శిక్ష ఏంటంటే
మరణమైతే ఎందుకొచ్చింది మరణం మానవాళికి అంటే మాటను మీరటం వల్లనే అన్నది మీ అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఓకే. కనుక దేవుని మాట విషయంలో మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలో అన్నది తెలుసుకోవాలి. చివరికి ఆ దోషాన్ని నివారించడానికి దేవుడు ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేశాడు, దాని వెనక ఉన్న ఆంతర్యం ఏంటి అన్నది తెలుసుకోవాలి. ఏమండి, ఒక సందర్భాన్ని బైబిల్‌లో మీకు చెప్తాను. ఏంటంటే యెహోషువ గ్రంథం చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా, యోధా గోత్రములో జెరహు మనముడును మునిమనముడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనుడు గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపించెను. ఏమండి, ఏం చేశారటండి? శపితమైనది, ఇగో మీరు పలానా పట్టణానికి వెళుతున్నారు, అక్కడ మీరు దేనిని ముట్టడానికి వీల్లేదు, దేనిని తేవడానికి వీల్లేదు, అన్నిటినీ కూడా విసర్జించి మీరు రావాలి అని దేవుడు కఠినంగా చెప్పినా వీళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు? శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేశాడు దేవుడి మీద. ఎలాంటి తిరుగుబాటు? ఎలా అంటే చెప్తున్నాడు, యోధా గోత్రములో, ఇందుకు ఈ గోత్రం ఎవరిది? యేసుప్రభు వారి గోత్రం. యోధా గోత్రములో జెరహు మునిమనముడు, చూడండి, మునిమనముడి నుంచి చెప్పుకొస్తున్నాడు, ముత్తాత నుంచి. జెరహు మునిమనముడు జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను వాడు వద్దు అని దేవుడు చెప్పిన మాటను తిరస్కరించాడండి. వీడు తిరస్కరించిన దాని వలన ఏం జరిగింది? ఏమండి, ఆ రోజు జరిగిన శిక్ష ఆ అధ్యాయంలో కిందకి మీరు చదువుకుంటూ వెళితే, ఆకాను, వాడి కుటుంబీకులు, వాడికి సంబంధికులందరూ ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మొత్తం గోత్రాల వారికి, ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు, అరే శపితములైంది ఎందుకు మీరు తీసుకొచ్చారు? ఏమండి, అప్పటికి యెరికో మీదకి వీళ్ళు వెళ్ళారు. యెరికో మీద చాలా విజయవంతంగా పెద్ద పట్టణమైన గోడలు కలిగిన యెరికో పట్టణాన్ని జయించి వచ్చారు. చిన్న పట్టణమైన హాయి దగ్గర ఓడిపోయి వచ్చేసారండి. కారణం ఏంటి? హాయ్ అనే పట్టణానికి అప్పుడు యెహోషువ నాయకత్వంలో వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. వేగులు వారిని పంపించాడు. కొన్ని వేల మందితో మనం వెళితే చాలు, మనం యుద్ధాన్ని గెలవచ్చు, పట్టణాన్ని గెలవచ్చు అని వాళ్ళు సమాచారం ఇచ్చారు. అందుకు యెహోషువ వెళ్ళండి అన్నాడు. ఏమండి, అలా వెళ్ళినందుకు వీళ్ళు చేసిన నేరం ఏంటంటే, ఇదిగోండి, శపితములైన దానిని తీసుకొని రావటం వలన, శపితములైన దానిని దేవుడు వద్దు అని చెప్పిన మాటను ఉల్లంఘించే, మాట ఉల్లంఘన అంటారు దాన్ని. ఇచ్చిన మాట, దేవుడు ఇచ్చిన మాట, దేవుడు చెప్పిన మాటను ఉల్లంఘించి వీళ్ళు చేసిన పనికి వేల మంది ఇశ్రాయేలీయులు అండి ఇంత యెహోషువ గారి గొప్ప నాయకత్వంలో హాయ్ అనే చిన్ని పట్టణం దగ్గర ఘోరంగా ఓడిపోయి పరిగెత్తుకొని వచ్చేసారండి. అర్థం కాలేదు యెహోషువకి, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు మనం ఓడిపోయాం? ఏమండి, అప్పుడు దేవుడు చెప్పాడు, ఏమని? చూపించచ్చు కదా పలానావాడు ఎవడో అని దేవుడు చెప్పొచ్చు కదా, మీరు ఎంక్వైరీ చేయండి. ఎవరి వలన మీరు ఓడిపోయారో మీరే తెలుసుకోవాలి. శపితములైనది ముట్టొద్దని నేను చెప్పాను, మీరు ముట్టారు, తెచ్చారు. ఎవరు ప్రభా? మేము తీసుకురాలేదు, ఉన్నారు మీలో, వెతకండి అనగానే మొత్తం ఇంటరాగేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసేసరికి ఇదిగోండి మొత్తం లిస్ట్ తేలిపోయింది. అందులో ఆకానని సంగతి తెలిసిపోయింది. తర్వాత వాడికి ఏం జరిగింది? చనిపోయారు అందరూ కూడా. భయంకరంగా వాళ్ళు మరణం పొందారు, శిక్ష. అంటే దేవుడు చేసిన పనికి, దేవుడు తీసుకున్న నిర్ణయానికి కారణం మాట ఉల్లంఘన. మర్చిపోకండి, దోషం. ఆయన దృష్టిలో దోషం ఏంటంటే మాట తప్పడమే. దేవుని దృష్టిలో దోషం ఏది? అదే ఆదికాండంలో ఆదామవ్వలు చేసిన తొలి ఉల్లంఘన ఏంటంటే మాట ఉల్లంఘన. దేవుడు చెప్పిన మాటను వాళ్ళు వ్యతిరేకించటం, వినకపోవటం, చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు చెయ్యకపోవటమే. అది ఆనాటి నుంచి అలాగ మొత్తం ఇశ్రాయేలు మొదలుకొని ఇప్పటి వరకు మనుషులందరి మీద దేవుని మాట అనేది శాసనంగా, చట్టంగా నిలబడుతుంది.
అది ఒకవేళ ఏమాత్రం మీరు ఉల్లంఘించినా దానికి సంబంధించిన శిక్ష ఆదాముకే వేసేశాడు. ఇంక తర్వాత మన మానవాళికి రాదా? వచ్చేసింది. అందులో ఇంకెవళ్ళ మళ్ళా ఎవరైనా ఉల్లంఘించిన వాళ్ళు ఉంటే మరలా వాళ్ళకి దానికి సంబంధించిన శిక్ష దేవుడు అమలు చేశాడు. దానికి కారణం, దానికి సాక్ష్యం ఇదిగోండి, ఆకాను చేసిన దాన్ని మీరు ముట్టొద్దు అని దేవుడు చెప్పాడు, కానీ జరిగింది. ఇక దావీదు దగ్గరకు వస్తే అండి, యెహోషువ ఎప్పటివాడు, దావీదు ఎప్పటివాడు? మోషే తర్వాత మోషే తర్వాత నాయకత్వాన్ని అప్పగించింది యెహోషువకి. నాయన నువ్వు చూసుకు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించు అన్నాడు. ఆ తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, మీకు తెలుసు. యెహోషువ అనంతరం న్యాయాధిపతుల తర్వాత కదండి సౌలు వచ్చాడు. సౌలు తర్వాత కదండి దావీదు వచ్చాడు. అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర మధ్యన ఉంది. మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి, 100 సంవత్సరాల కాలమానం మధ్యలో ఉంది. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడాలి. యెహోషువ 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువులు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. ఏమంటే కరువులు వచ్చేసేటండి, తినడానికి తిండి లేదు, ప్రజలందరూ కూడా అలమటిస్తున్నారు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని దావీదు, అప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది, 3 ఏళ్ళు, చిన్న విషయం కాదు. 3 సంవత్సరాలు విడవకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను. ఏమండి, యెహోవా ఏమని సెలవిచ్చాడట? ఎందుకయ్యా నా కరువు వచ్చేసింది, ఈ పట్టణం అంతా ఎందుకు, దేశం అంతా కరువు వచ్చేసింది మహాప్రభో మీరు చెప్పండి అని దేవుని దగ్గర అడిగితే దేవుడు ఏమంటున్నాడండి? ఏమంటున్నాడు? చదవండి ఆ మాట. అందుకు యెహోవా ఎలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనీయులను హతము చేసెను గనుక అతనిని బట్టి నరహంతకులు అగు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలుగజేసెను అంటున్నాడు. చూడండి, మీకు అర్థమైందా? ఏమర్థమైంది? మరలా చదవండి. దావీదు కాలంలో కరువు రావడానికి కారణం ఏది రీజన్గా చెబుతున్నాడో చూడండి. సౌలు గిబియోనీయులకి ఏమండి, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఇప్పుడు చదువుతున్నాను చూడండి. సౌలు గిబియోనీయులను హతము చేసిన గనుక అతనిని బట్టి నరహంతకులుగా అతని ఇంటి వారిని బట్టి శిక్షగా కరువు కలిగెను అంటున్నాడు. చూడండి, ఈ గిబియోనీయుల చరిత్ర ఏంటి, వాళ్ళ దోషం ఏంటి, వాళ్ళు చేసిన నేరం ఏంటి, వాళ్ళ నేరానికి ఇప్పుడు శిక్ష కలగడం ఏంటి? చూసారా? అంటే ఆ దోషం నివారణ కాలేదు. ఎప్పుడైనా దోషం అనేది జరిగితే దోష నివారణ కలగాలి. మనుషులు చాలా ఈజీగా తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, కానీ తప్పుకు ప్రాయశ్చిత్తం ఉండదు. తప్పుకు ప్రాయశ్చిత్తం చేయకపోతే కలిగే అనర్థాలు ఏంటో అనేది మీరు తెలుసుకోలేదు. ఎప్పుడు ఇశ్రాయేలు కాలం అండి, ఇప్పుడు మనం అంతా కృపాకాలంలో ఉన్నాం, క్రీస్తు కాలంలో ఉన్నాం, మొత్తం అంతా కూడా మనకు దోష నివారణ అయిపోతుంది అని చాలా సులువుగా మీరు తీసుకుంటున్నారేమో, జాగ్రత్త. అందుకే మీకు ఈ పాఠాన్ని చెబుతున్నాను నేను. ఏమండి, ఎప్పుడో గిబియోనీయుల విషయంలో సౌలు ఏం చేశారట? గిబియోనీయులను హతము చేసెను గనుక. నిజంగా గిబియోనీయులు ఎవరు? వీళ్ళ చరిత్ర మనం తెలుసుకోవాలి. గిబియోనీయులు అనగానే వీళ్ళు ఇశ్రాయేలీయులు కారు, తెగల వాళ్ళు ఉన్నారు కదా, హివ్వీలు, హిత్తీయులు, అమోరీలు, వీళ్ళందరూ కూడా పెరిజీలు. ఆ 7 తెగలకు సంబంధించిన తెగలలో వీళ్ళొకరు, ఈ గిబియోనీయులు. అప్పటికి ఇశ్రాయేలు వారు యెహోషువ కాలంలో చెప్తున్నానండి, దావీదు కాలానికి యెహోషువ కాలానికి ఇంచుమించు సుమారు 400 సంవత్సరాల కాల పరిమాణం ఉంది. 400 ఇయర్స్ అండి, మర్చిపోకండి. 400 సంవత్సరాల కాల వ్యవధి దూరం ఉంది. ఎవరెవరికి? దావీదుకిని యెహోషువకి. ఈ గిబియోనీయుల కాలంలో ఏం జరిగిందంటే, యెహోషువ ఉన్న కాలంలో అంటే గిబియోనీయుల యొక్క దోష శిక్ష ఏంటి, దానికి కరువు కలగడం ఏంటి,
అంటే మనుషులు మర్చిపోయారు దీన్ని అంతటిని, కానీ దేవుడు మర్చిపోలేదట. ఏంటో ఇప్పుడు మనం చదువుదాం. 2వ వచనం, 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు చెప్తున్నాడు చూడండి. వారు అమ్మోరీయుల్లో శేషించిన వారు, ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండిరి గాని సౌలు ఇశ్రాయేలీయులు యోధాల వారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చేయ చూచుచుండెను. మళ్ళీ సౌలు అభిషేకించబడిన వాడే, రాజు, ఇశ్రాయేలీయులందరికీ తొలి రాజు, 40 ఏళ్ళు పరిపాలించాడు. ఏమండి, నిజానికి వీళ్ళు సంబంధులు కారు, కానీ ఏం జరిగిందని బ్యాక్ హిస్టరీ చెప్తున్నాడు చూడండి. వారు అమ్మోరీయుల్లో శేషించిన వారు, ఇశ్రాయేలీయులు మిమ్మును చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండ్రి. అంటే ఇశ్రాయేలీలకి గిబియోనీలకి ప్రమాణం జరిగిందట. ఒట్టు మాట. ఏంటా మాట? మేము మిమ్మల్ని చంపము. ఎవరిచ్చారు? ఎప్పుడు చేసుకున్నారు ఈ మాట? ఎప్పుడు జరిగింది ఇది అని ఒకవేళ మనం బ్యాక్ హిస్టరీలోనికి వెళితే, ఏమండి, ఈ గిబియోనీయుళ్ళు యెహోషువ కాలంలో 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు వెనక్కి వెళితే దావీదు నుంచి, ఆ కాలంలో యెహోషువ పాలన జరుగుతున్న కాలంలో ఏమండి గిబియోనీయులు మారు వేషంలో వచ్చారు. ఎందుకంటే తమ ప్రాణాలు కాపాడుకోవడానికి. చరిత్ర అంటే అన్ని బైబిల్ చూపించడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను, ఇదంతా బైబిల్లో ఉన్న చరిత్ర. ఇశ్రాయేలీలతో వాళ్ళ దగ్గర నిలవలేరు. ఎందుకంటే సైన్యాలు ఎంత పెద్ద రాజులు కలిసినా, ఎన్ని సైన్యాలు కలిసినా వాటన్నిటిని ఓడించుకుంటూ ఒక్కొక్కటిగా యెహోషువ కాలంలో మొత్తం పాలస్తీనా ప్రాంతం అంతటిని కూడా ఆక్రమించుకొని రాజులను జయించుకొని వచ్చేసారు వీళ్ళు యెహోషువ కాలంలో. ఆ కాలంలో ఇలా జరుగుతుంది కనుక ఇంకా మేము కూడా వీళ్ళ దగ్గర నిలబడలేమని చెప్పి వీళ్ళు మాసిన బట్టలు, పాతగిలిన రొట్టెలు, ద్రాక్షారసపు తిత్తులు చేతపట్టుకుని వచ్చి ఆ కాలంలో ఉన్న యెహోషువ దగ్గరకు వచ్చి ప్రమాణం చేసుకున్నారు. ఏమని? అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరంటే మేము ఎక్కడో దూరదేశం నుంచి వచ్చిన వారం అయ్యా, మాకు ఆశ్రయం కావాలి. యెహోషువతో చెప్పిన మాట, మాకు ఆశ్రయం కావాలి, కాబట్టి ఎలాగైనా సరే మీరు మాకు కృప చూపించండి. మేము పైటూరు నుంచి వచ్చిన పరదేశులం. గిబియోనీయులని చెప్పలేదు వీళ్ళు. మీ దేవుడు గొప్పవాడని మాకు తెలుసు, మీరు రాజ్యాలని జయిస్తున్నారని మాకు తెలుసు, మా ప్రాణాలు దయచేసి తీయకండి అని అడిగినప్పుడు, సరే వాళ్ళ బట్టలు చూసేవాళ్ళు ఎక్కడో దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసి వచ్చి, కానీ వీళ్ళు పక్కోళ్లే. నిజానికి ఆ మాసిన రొట్టెలు, మాసిన బట్టలు వేసుకొని వచ్చి కేవలం ప్రాణాలు దక్కించుకోవడానికి గిబియోనులు పన్నిన ఇది వేసిన ప్లాన్ అనమాట. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి. ఎందుకంటే యుద్ధం వచ్చింది అనుకోండి, చంపేస్తారు మమ్మల్ని అనే ఉద్దేశంతో వాళ్ళు యెహోషువ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇదిగో ఈ నాటకం ఆడారు. ఈ నాటకం ఆడారన్న విషయం యెహోషువ గారికి 2-3 రోజుల తర్వాత లేటుగా తెలిసింది. అప్పటికి ఏం చేశాడు? సరేలేవయ్యా, మీరు వచ్చినప్పుడు మేము ఎప్పుడు కూడా ఊరకనే ఎవరిని చంపేవాళ్ళం కాదు, మీ ప్రాణాలు మీకు కావాలన్నారు కాబట్టి మేము మీకు ఏ హాని చెయ్యము అని యెహోషువ వాళ్ళకి ప్రమాణం చేసేసాడండి. దేవుని పక్షాన గిబియోనీయుల జోలికి మేము రాము అని యెహోషువ వాళ్ళకి ప్రమాణపూర్వకంగా చెప్పాడు. అంటే ఒట్టేసి చెప్పేశాడు, వాళ్ళకి మాట ఇచ్చేశాడు వాళ్ళకి. నేను నీ ప్రాణాలు తీయను, మీ జాతి వాళ్ళని, మీ తెగ వాళ్ళని మేమేమి చెయ్యం. దానికి బదులుగా మీరు ఏం చేయాలంటే మీ జాతి వాళ్ళందరూ కూడా యెహోవా మందిరానికి కానీ, దానికి కావాల్సిన కట్టెలు కొట్టడానికి కానీ, దానికి కావాల్సిన నీళ్లు చేదడానికి కానీ ఎప్పుడూ మీరు ఇశ్రాయేలు వాళ్ళతో మీరు పనివాళ్ళుగా మీరు ఉండాలి, కలిసి ఉండాలి అంటే వాళ్ళు దానికి అంగీకరించారు. విషయం తెలుసుకున్న తర్వాత ఇది గతంలో జరిగిన ఒడంబడిక ఎవరెవరికి జరిగిందండి? గిబియోనీలకి యెహోషువ కాలంలో వాళ్ళిద్దరి మధ్యన జరిగిన అంగీకారం. అవునా? ఎస్. ఇప్పుడు మీరు చదవండి 2వ వచనం. గిబియోనీయులు ఇశ్రాయేలు సంబంధులు కారు, వారు అమ్మోయులు శేషించిన వారు, ఇశ్రాయేలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకముగా వారితో చెప్పియుండిరి. చెప్పేశారు, కానీ మాట ఇచ్చారు. కానీ సౌలు ఇశ్రాయేలీయులు యోధాల వారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చేయుచుండెను. అంటే సౌలుది ఎలాంటి మెంటాలిటీ అనమాట. ఏమండి, ఈ మాట ఇచ్చారు సంగతి తెలీదా? అంటే 400 సంవత్సరాలు గడిచిపోయింది అప్పటికి సౌలు కాలం సరికి. సౌలు రాజుగా అయ్యేసరికి 400 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. అయిపోయినా సరే ఇతనికి ఎవరి మీద కోపం ఉంది? గిబియోనీయుల మీద కోపం ఉంది. అంటే అరే మీరు మా ప్రజలు కారురా. చూసారు ఇప్పుడు ఎలాగా ఈ కుల వివక్ష ఎలాగుంది. ఎంత అల్లుడుగా చేసుకున్నాడు పరాయి అల్లుడు, వీడు తక్కువ కులానికి చెందినవాడని ఏమంటే పరువు హత్యలు చేసిన వాళ్ళు లేరా? అల్లుని చంపేసిన మామలు లేరా? కోడలను చంపేసిన అత్తలో మామలు లేరా?
అంటే ఏంటనమాట, ఇంటివారుగా అయినా సరే వీళ్ళు మా కులస్తులు కారు, వీళ్ళెవరో పరాయి వాళ్ళు అని పరాయి బుద్ధితో చూసేవాళ్ళుగా ఇక్కడ సౌలు కూడా కనబడుతున్నాడు. ఎంతైనా వీళ్ళు ఇశ్రాయేలు కారు కనుక నేనేదో ఇశ్రాయేలీల్లో యూదుల్లో గొప్పవాడిగా అనిపించుకోవాలంటే రాజుగా ఉన్నందుకు గిబియోనీల్ని ఏరిపారేయాలి. అసలు వీళ్ళు బయట వాళ్ళతో మనం అసలు పొత్తే పెట్టుకోకూడదు, బయట వాళ్ళతో మనం కలిసే ఉండకూడదు, మన జనాంగం వేరు, ఇశ్రాయేల్ అంటే మనం చాలా గొప్పవాళ్ళం అని ఇలాంటి తప్పుడు విధానాలతో దేవుడిచ్చిన మాటను కూడా ఉల్లంఘించాడు. మర్చిపోకండి, ఎవరు? సౌలు. అంటే సౌలు రాజుగా తృణీకరింపబడ్డానికి, సౌలు రాజుగా ఉండకుండా పోవడానికి, సౌలు తన ప్రాణం మీదకి తెచ్చుకోవడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. దోషం నెత్తిన పడింది. ఎవరి నెత్తిన పడింది? ఎవరి నెత్తిన పడింది? సౌలు. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. సౌలు ఇశ్రాయేలీయులు యూదా వారి యందు ఆసక్తి గలవాడే వారిని హతము చేయుచుండెను. రాజుగా దావీదు గిబియోనీలను పిలువనంపి మీరేమి చేయకూడదు. ఇదా విషయం. అంటే సౌలు చంపాడు గనుక గిబియోనీల విషయంలో చాలా మంది చచ్చిపోయారు, అమాయకంగా చంపేశాడు సౌలు. మరి దానికి దేవుడు వెంటనే పిలిచి చెప్పాలి కదండి. చెప్పకుండా దేవుడు ఏం చేశాడు? కరువు ఇచ్చేశాడట. 3 సంవత్సరాల కరువు. ఎందుకు మహాప్రభు కరువు వచ్చేసింది, మాకు కరువు తాండవిస్తుంది అంటే అప్పుడు చెప్తున్నాడండి, ఇదిగో సౌలు అనే మిమ్మల్ని పరిపాలించిన రాజు వాడు ఎలా చేశాడు కనుక నేను మాట ఇచ్చాను. ఆ రోజు నా దగ్గర ప్రమాణం చేశారు వాళ్ళు, యెహోషువ ప్రమాణం చేశారు, గిబియోనులు ముట్టము, వాళ్ళ ప్రాణాలు తీయమో అని. కానీ సౌలు చంపేశాడు సౌలు. కనుక మరి ఇప్పుడు ఏం చేయాలి, నువ్వే ఆలోచించన్నాడు. అప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు చూడండి, 3వ వచనం. రాజుగా దావీదు గిబియోనులు పిలువనంపి మీరేమి చేయకూడదు, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తి అంటే ఏంటి? దోషము పోవాలి, నివారణ కావాలి, ఈ దోషం అంతా చెరిగిపోవాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? దేని చేత నేను ప్రాయశ్చిత్తము చేయదురని వారిని అడుగుగా రాజు అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయమంటే చెప్పండి. నిజమే, మీ కుటుంబీకులు చాలా మంది చచ్చిపోయారు, రాజు అయినందుకు అహంకారంతో సౌలు చంపేశాడు, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అని అడుగుతున్నాడు దావీదు. అందుకు వాళ్ళు ఏమన్నారు చూడండి, 4వ వచనం. గిబియోనీయులు సౌలు అతని ఇంటి వారును వారు చేసిన దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వెండి బంగారాలే గాని ఇశ్రాయేలీయుల్లో ఎవరినైనా చంపుటయే గాని మేము కోరుకోవట్లేదు. మాకేం వెండి బంగారాలు వద్దు, ఇశ్రాయేలుని ఏమైనా చంపేమని మేము చెప్పాం. మరి ఏం కావాలంటే వాళ్ళకి? అంతటి దావీదు మీరేమి కోరుదురు దానిని నేను మీకు చేయుదును. ఇతర మాట ఇచ్చేశాడు. సరే మీరేం కోరుకుంటారో చెప్పండి, నేను మీకు మాట ఇస్తున్నాను అన్నాడండి. వారు మాకు శత్రువులై మమ్మల్ని నాశనము చేయుచు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయను ఉద్దేశించిన వాని కుమారుల్లో 7 మాకు అప్పగించు. 7 అప్పగించు మాకు. ఎవరినట? సౌలు కొడుకులు ఉన్నారు. ఆ సౌలు సంతతిలో 7 కొడుకులు నువ్వు మాకు అప్పచెప్పాయి, మేము వాళ్ళు చంపేస్తాం. ఇశ్రాయేలు ఎవరిని చంపనవసరం లేదు, వెండి బంగారాలు మాకు అక్కర్లేదు. నీ దోషం పోవాలి అంటే, దోష నివారణ కావాలి అంటే, అన్యాయంగా మా వాళ్ళ ప్రాణాలు తీసినందుకు వాడికి పుట్టిన 7 పిల్లలు మాకు అప్పచెప్పాయి, వాడి ప్రాణం మేము తీసేస్తాం వాళ్ళది అని అడిగారండి. 6వ వచనం. యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరి తీసేద్దామని రాజుతో మనం చేయగా రాజు నేను వారిని మీకు అప్పగించేదను. ఇంకేమంటాడు రాజు? ఒక పక్క కరువు, ఇదంతా రావడానికి సౌలు మాట తప్పాడు, దేవుడిచ్చిన మాటను ఉల్లంఘించాడు, దోషం తెచ్చుకున్నాడు, నెత్తి మీద శిక్ష. దానివల్ల సౌలు బాగానే ఉండి చచ్చిపోయాడు. ఏమండి? అలాగని మామూలుగా ఏం చావలేదండి, యుద్ధంలో చాలా ఘోరంగా చచ్చిపోయాడు. చాలా ఘోరమైన చావు సౌలుది. అలాంటి చావు సౌలు చచ్చిపోయాడు, దావీదు రాజుగా మారిపోయాడు. అలా రాజుగా మారిపోయినా ఇంకా వాళ్ళ దోషం యొక్క శిక్ష ఎవరి మీద ఉంది? ఇశ్రాయేలీయుల మీదకి వచ్చేసింది. చూసారా? అందుకే ఇప్పుడు ఆ దోషాన్ని నివారించుకోవాలి, వెంటనే ఈ దోషాన్ని మేము కడిగేసుకోవాలి. ఏం చేయాలి మేము? ఏం చేయాలి అని అన్నప్పుడు ఇదిగో 7 కొడుకులు మాకు అప్పగించాను వాళ్ళు అడిగినప్పుడు అప్పుడు ఏం జరిగింది చూడండి. 7వ వచనం. తానును సౌలు కుమారుడు యోనాతాను యెహోవా నామమున ప్రమాణం చేసి ఉన్న హేతువు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు పాపం వికలాంగి అప్పగింపగా అయ్యా కుమార్తె రెస్పా సౌలుకు కనిన 2 కుమారులు, సౌలుకు భార్యలు ఉన్నారు కదండి, అందులో రెస్పా ఒకరిది, ఆమెకు పుట్టిన 2 కుమారుల్ని అర్మోనేని మెఫీబోషెతును, సౌలు కుమార్తె మేరాబు మహలతీయుడు బర్జిల్లికి కుమారుడైన అద్రియేలు కన్నా 5 కుమారులను పట్టుకొని గిబియోనీలకు అప్పగించిన. వాళ్ళు 7 అడిగారు కదా, 7 సౌలుకు పుట్టిన వాళ్ళని, సౌలుకు పుట్టిన 2 భార్యల తాలూకా పిల్లల్ని 7 వాళ్ళకి అప్పగించేశాడు. చూడండి, వారు 7 తీసుకొని పోయి కొండ మీద యెహోవా సన్నిధిని ఉరి తీసిరి. ఆ 7 ఏకరీతిగానే చంపబడ్డరి. కోతకాలం ఎవల కోత ఆరంభమందు వారు మరణమైరి.
చూసారు ఎంత ఘోరంగా వాళ్ళు చచ్చిపోయారు. రాజు కుమారులు చావడానికి తండ్రి చేసిన దోషం, వాళ్ళు చేసిన దోషం ఏమండి వాళ్ళ పిల్లల మీదకొచ్చేసింది. ఇదంతా ఎందుకొచ్చింది? కరువు ఎందుకు తాండవిస్తుంది? సౌలు అన్యాయంగా గిబియోనులు చంపాడు. గిబియోనులు చంపితే తప్పేంటి? వాళ్ళు ఇశ్రాయేలు కాదు కదా! ఎప్పుడో యెహోషువ మాటిచ్చాడు వాళ్ళకి. అంటే ఏమండి మనుష్యులు ఈ మాటను మర్చిపోయినా దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణాన్ని ఎవరు మర్చిపోలేదండి? దేవుడు మర్చిపోలేదు సుమా. మనం అప్పుడప్పుడు ఒట్లేసేస్తుంటాం. ఏమండి? దొంగ ఒట్లేసేస్తుంటాం. గాడ్ ప్రామిస్ అంటుంటాం. ఏమండి? కనిపించిన వాళ్ళ పేర్ల మీద ఒట్లేస్తుంటాం. నువ్వు మర్చిపోయావేమో ఎన్ని ఒట్లేసావు. కానీ ఏ ఒట్టును దేవుడు మర్చిపోడు. నోట్ చేసుకోవాలి మీరు. ఏమండి? ప్రమాణాలు ఎందుకంటే ఇచ్చిన మాట దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నువ్వు ప్రమాణపూర్వకంగా ఏదైనా మాట ఇస్తే ఆ మాట నువ్వు మర్చిపోయినా నీ తర్వాత జనరేషన్స్ జరిగిపోయినా 400 సంవత్సరాల జనరేషన్ జరిగిపోయినా దేవుడు మర్చిపోయాడండి? మర్చిపోలేదు. ఇంకా సౌలు మీద ఆ శిక్ష వచ్చేటట్లుగా చేశాడు చూసారా? ఇక తర్వాత రెస్పా ఏం చేసిందో మీకు తెలుసు. ఏమండి ఆ శవాలు రాజకొడుకులు శవాలు కదండి. ఎక్కడ గబ్బిలాలు వచ్చి తింటాయో, ఎక్కడ రాబందులు వచ్చి తినేస్తాయని కోతకాలం ఆరంభమైనది మొదలుకొని ఏమండి ముగిసినంత కాలం ఎన్నో నెలల కాలం నుండి శవాలకి కాపలా ఉందండి ఆవిడ. రాజకొడుకులు శవాలకు కాపలా కాసింది. మరి ఆవిడ చరిత్ర మనకు తెలుసు. రెస్పా ఆవిడ ఒక ప్రత్యేకమైన లేడీగా కనబడుతుంది. అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే దేవుడు ఇచ్చిన దేవుని దగ్గర ప్రమాణపూర్వకంగా చేసిన మాటను ఉల్లంఘించినందుకు ఇన్ని సంవత్సరాలు గడిచిన తరువాత కూడా వాళ్ళందరి మీదకి ఇశ్రాయేలు జనాంగం అంతటి మీదకి వచ్చిన శిక్ష ఆ దోష నివారణ చేసుకోవడానికి ఏం చేశారు? అమ్మో బాబోయ్ మాకు ఇదొద్దు, ఇదిగో మీకు 7 కుమారులను అప్పచెప్తున్నాం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఎందుకంటే ముందు దోషం పోవాలి మా మీద నుంచి. ఏమండి? అంటే ఇదంతా పాత నిబంధనలో చరిత్రగా మనకి ఏమర్థం చేసుకోవాలి మనం? ఏమండి ఏమర్థం చేసుకోవాలి? ఇదంతా జరగడానికి కారణం మాట తప్పి దేవుని దగ్గర ఒకవేళ ఆ రోజు ప్రారంభంలో ఆదామవ్వలు చేసిన అదే దోషం అక్కడి నుంచి మనుష్యులందరూ దేవుని విషయంలో మాట తప్పేవారుగా ఉన్నారు. ఏంటి మాట తప్పడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? మాట తప్పడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారు కాదండి. రోమీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో దేవుని శిక్ష ఎవరి మీదకి వస్తుందో అక్కడ చెబుతూ అందులో చాలా లిస్ట్ చెప్తాడండి. ఆ లిస్టులో ఇదిగోండి వీళ్ళు కూడా ఉంటారు చూడండి. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 31 చాలా లిస్ట్ పైనుంచి చెప్తుంటాడండి. అందులో 31 చూడండి. మాట తప్పువారు అనురాగరహితులు నిర్దయులు నైరి. మాట తప్పువారు, అనురాగం లేని వాళ్ళు, దయలేని వాళ్ళు, నిర్దయలే ఇట్టి కార్యములు అభ్యసించేవారు దేనికట? మరణమునకు తగిన వారు, డెత్. అంటే మాట తప్పడం కూడా మరణంతో సమానమా? చెప్పండి. మాట తప్పడం కూడా మరణంతో సమానం. ఇంకా చాలా ఉన్నాయి పైన. అందులో దేవుని విషయంలో మాట కమిట్మెంట్ దేవుడి దగ్గర ఇచ్చిన తరువాత మాట తప్పితే మనుషులు మర్చిపోయిన దేవుడు తరాలు గడిచినా మర్చిపోడు. అది మనుషులు మర్చిపోయినా ఎందుకు మా మీద ఈ శిక్ష వచ్చింది అని మనుషులకు అర్థం కాకపోయినా, సౌలుకి అర్థం కాలేదు. నేను ఎందుకు భయంకరంగా ఇలా యుద్ధంలో చచ్చిపోయాను, నా కొడుకులు ఎందుకు చచ్చిపోయారు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా కుటుంబం మిగిలిన పిల్లలందరూ కూడా రాజకుమారులందరూ ఎందుకు చనిపోయారు, ఈ దోషమంతా ఎందుకు వచ్చింది, అతను గిబియోనుని చంపాడు అన్న విషయం ఏమండి అతను ఏమాత్రం ఎరుగకుండా పోయాడు. అంటే చంపడం ఇష్టం, కత్తుంది ఏమంటే అధికారం ఉంటే మనిషి ఏం చేస్తాడు? వాడికి నచ్చింది చేస్తాడు. నేను రాజును కదా, నన్ను అడిగేవాడు ఎవడనుకున్నాడు. అలాంటి దోష శిక్షను అతని మీదకు తెచ్చుకున్నాడు. కాబట్టి ఈ దోష నివృత్తి వద్దా? వెంటనే అందుకే దోష నివారణ కోసం ఆలోచించాడండి. ఈ పరిహారం ఏం చెయ్యాలి? అలాగే ఇంతట మనం చదువుకున్న శపితమైన దాన్ని తీసుకొని వస్తే మీరు మరణం అవుతారని దేవుడు చెప్పినందుకు చివరికి హాయిపట్నం దగ్గరికి ఎందుకు ఓడిపోయారో వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటి ఇంత సైన్యంగా మనం అంతా చిన్న వాళ్ళ దగ్గర ఓడిపోయాం ఏంటంటే, ఇదిగో వీడున్నాడు ఆకాను. అంటే ఎవరో కొందరు చేసిన శపితములైన దానిని బట్టి, దేవుని మాటను ఉల్లంఘించడం బట్టి వాళ్ళ మీదకి శిక్ష వస్తుంది. దేని బట్టి వస్తుంది ఇప్పుడు చెప్పండి? మీరు దేని బట్టి వస్తుంది చెప్పండి? మాట ఉల్లంఘన. ఏంటి ఆ మాట ఉల్లంఘన? దేవుని మాట, దేవుడు బైబిల్లో రాయించిన మాటను మీరు దేనిని మీరు ఉల్లంఘించినా ఏమవుతుంది?
ఏమవుతుంది అంటున్నాడండి? ఒక మాట మనం బైబిల్ నుంచి మనం చదువుకుందామండి. దేవుడు రాయించిన ఈ మాట. కీర్తనల గ్రంథం 15వ కీర్తన మొదటి వచనం. 15వ కీర్తన మొదటి వచనం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతముల మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎవడికుంది అర్హత నీ దగ్గర అతిథిగా ఉండవాడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడంటే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఎవడట? యెహోవా అతిథిగా ఎవరిని తీసుకుంటాడటండి? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు? ఎవరికుంది అర్హత? దేవుని గుడారములో నివసించే అర్హత ఎవరికి ఉంటుందట? మాట తప్పని వాడికే ఉంటుంది అంటున్నాడు. చూడండి, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని ప్రశ్న వేసి 4వ వచనంలో ఏమంటున్నాడు? అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నష్టం కలిగింది కదా అనే వెంటనే మాటను, ఇబ్బంది కలుగుతుంది కదా అనే మాట మీరిపోయే జాతి మానవ జాతి. ముందు అవునంటారు, తర్వాత కాదంటారు. ముందు సరే అంటారు, తర్వాత లేదంటారు. ముందు ఇస్తామంటారు, తర్వాత ఇవ్వనంటారు. ముందు చేస్తామంటారు, తర్వాత చెయ్యను అంటారు. దేవుని విషయంలో కమిట్మెంట్ ఏదైనా ఇస్తే, మాట ఉల్లంఘిస్తే మీ మీద దోషం అనే శిక్ష, నేరం అనేది మీ మీద భారంగా ఉంటుంది. మర్చిపోకండి. ఏమండి? నిజంగా ఈ మాటలన్నింటిని గురించి ఆలోచిస్తే క్రొత్త నిబంధనలో మనం చేసిన దోషాలకి, పాపాలకి, నేరాలకి ఏమంటే ఆ రోజు ఎవరు ప్రాణాలు పోయి గిబియోనీల చావుకి, మరణానికి మరణం. ఎవరి మరణం? ఏమండి ఎవరికి మరణం? సౌలు. అతని కుటుంబీకుల మరణం. సౌలు చచ్చిపోయాడు, అతడు కొడుకులు చచ్చిపోయారు, కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందంటే దేవుని మాటను ఉల్లంఘిస్తే శాపము కుటుంబాల మీద కూడా వచ్చేస్తుంది. లేదంటే శవాల దగ్గర కాపలా కాసే పని రెస్పాకి ఎందుకండి? ఎందుకంటే రాజు కొడుకుల శవాలు అనాథ శవాలుగా ఉండడం ఏంటని పాపం అక్కడ కాకులను తగులుకొని, వాటన్నిటిని తగులుకొని, కాలమైన తర్వాత బతిమాలుకొని ఆ శవాలను, కళేబరాలను తీసుకొని వచ్చి మరలా రాజుల సమాధి, సౌలు ఎక్కడ పాతి పెట్టబడ్డాడో అక్కడ పాతి పెట్టుకున్నారండి చివరికి. అంటే ఇవన్నీ చరిత్రలో ఎందుకు జరిగాయి అంటే, ఎందుకు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఎందుకు రాయించాడు దేవుడు పాత నిబంధన? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఆ మాట కూడా చదువు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి, ఆదాం మొదలుకొని యేసు వచ్చినంత వరకు వాళ్ళకి సంభవించి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. బుద్ధి వస్తుందా మీకు? బుద్ధి కలుగుతుందా? ఎవరి విషయంలో నేను ఇచ్చిన మాట మీరిపోతున్నారా, తప్పిపోతున్నారా? మరి ముఖ్యంగా దేవుని విషయంలో మీ కమిట్మెంట్, ఒకవేళ మీరు ఆ మాట ఉల్లంఘన అనేది జరిగితే దేవుడు ఏమంటున్నాడు? దోషం నీ మీద, నీ ఇంటి మీద, నీ కుటుంబం వాళ్ళ మీద మొత్తం దిగుతుంది. మనుషులు మర్చిపోయారు, నేను మర్చిపోను. ఇచ్చిన మాట విషయంలో నేను మరువను, జాగ్రత్త అంటున్నాడు. చూడండి, ఏమిటి నిజంగా మన మీద, అంతరి మీద ఈ భయంకరమైన దోషాలు మనం భరిస్తున్నప్పుడు తన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా నివారణ మనకు అనుగ్రహించండి. నివారణ, దోష నివారణ. ఎలా వచ్చింది మనకు దోష నివారణ? దోష నివారణ ఎలా వచ్చిందండి? ఒక మాట చదువుదామండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. వెళ్ళిపోయారు, వీళ్ళందరూ నేరం చేశారు, పాతాళానికి వెళ్ళిపోయారు. మరి ఏం చేయాలి? పాతాళ వశమైపోయారు వీళ్ళంతా. వారిని విమోచింతును, మృత్యువు నుండి నేను వారిని రక్షింతును. దేవుడు ఆ రోజు చెప్పాడండి. మాటను మీరి మరణానికి అప్పగింపబడిన మానవ సంతతి, మానవ జాతి అంతటిని గూర్చి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడండి? పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి నేను వారిని రక్షింతును. ఓ మరణమా, ఏమంటున్నాడు? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. నాకు పశ్చాత్తాపం పుట్టదు. మరి ఎవరికి కలగాలి పశ్చాత్తాపం? ఏమండి? మీకు కలగాలి పశ్చాత్తాపం. తప్పు చేశారు, దేవుడు ఎప్పుడు క్షమిస్తారు చెప్పండి? నేరాలను ఎప్పుడు క్షమిస్తారు చెప్పండి? పశ్చాత్తాపం. తప్పు చేశాను, నేను నిన్ను కొట్టేసి నేను పశ్చాత్తాపడిపోతే సరిపోయిందా?
ఏవండి? నేను పొరుగువాడిని గట్టిగా కొట్టేసి తండ్రి నేను పశ్చాత్తాపపడిపోతానంటే సరిపోయిందా? లేదు. ఏం చేయాలి? ఏ సహోదరునితోనైతే నీకు వ్యాజ్యం ఉందో, ఏ సహోదరుని దగ్గరైతే నువ్వు నీ వల్ల ఇబ్బంది కలిగిందో ఆ సహోదరునితో నువ్వు సమాధాన పడాలి. లేదంటే నీకు దోషము తప్పదు. ఇలా మనం ఎందరి విషయాల్లో మనం నేరస్తులుగా ఉంటున్నాం మీరు చెప్పండి? ఎంతమందిని అంటున్నాం, ఎంతమందిని తిడుతున్నాం, ఎంతమంది పక్షాన విరోధంగా మాట్లాడుతున్నాం, ఎందరి కోసం మనం అన్యాయంగా ప్రవర్తిస్తున్నాం, ఎందరి విషయాల్లో మాట తప్పుతున్నాం మనం. అంటే మనిషి తెలియకుండానే చాలా దోషాలు అతని నెత్తిన వేసుకున్నాడు. అందుకు దేవుడు పాపం నిర్ణయం తీసుకొని ఏం చేశారండి? పాతాళం నుండి వారిని విమోచింతును, మృత్యు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? నాకు పశ్చాత్తాపం పుట్టదు. నువ్వు పశ్చాత్తాపపడాలి అంటున్నాడండి. అందుకు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయం? యెషయా గ్రంథం 25 వచనం. యెషయా గ్రంథం 25:8 ఏమంటున్నాడు అక్కడ? మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. అబ్బా! మరెన్నడును ఉండకుండా దేన్ని మింగేస్తాడటండి? మరణాన్ని మింగేయాలనుకుంటున్నాడట. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఏమిటి క్రొత్త నిబంధనలో అయినా సరే మనకు పశ్చాత్తాపం ఎప్పుడు ఇస్తానన్నాడు? నీ సహోదరునితో నీకేమైనా వ్యాజ్యం ఉంటే ముందు వెళ్ళి ఏం చేయమన్నాడు? యేసుప్రభు చెప్పిన మాటల్లో ఎవరితో సమాధాన పడమన్నాడు? నీ సహోదరునితో సమాధాన పడప్పుడు నా దగ్గరికి రా. నేను నీ దోషాన్ని నివారణ చెయ్యాలి అంటే, నేను నీ దోషాన్ని కడగాలి అంటే, నీ దోషం యొక్క శిక్షను నేను తీసివేయాలి అంటే, నువ్వు ముందు ఎవరితోనైతే సమస్య కొని తెచ్చుకున్నావో, ఎవరికైతే నీ వల్ల ఇబ్బంది కలిగిందో, ఎవరి దగ్గరైతే నువ్వు మాట తెప్పావో, ఎవరికైతే నువ్వు ఇబ్బంది పెట్టావో వాళ్ళ దగ్గర నువ్వు ఓకే చేసుకొని రా నా దగ్గరికి అన్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు చూడండి, అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? యెషయా గ్రంథం 25 అన్నాడు 8వ వచనం, మరెన్నడును ఉండకుండా మరణమాయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయును. భూమి మీద నుండి తన ప్రజల నిందను తీసివేయును. ఇలాగ జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులు ఇలాగందురు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించుదుము. రక్షణ రక్షణ రావాలి అంటే దేవుడు ఏం చేయాలి? ఏమండి? మరణం వాళ్ళ మీదకి వచ్చేసింది కాబట్టి ఉల్లంఘించిన దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు మరణం ఆయన మాటన వెనక్కి తీసుకోడు, ఆయన పశ్చాత్తాపడ్డు, నువ్వు సర్దుకోవాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనిషి తప్పు చేసినందుకు మనిషి మరణించాలి, చావాలి. రూల్ ఏంటి? ఆజ్ఞ అతిక్రమం పాపం, పాపానికి జీతం మరణం. అంటే ఆ మాట నెరవేరాలి అంటే డెత్ అనేది రావాలి, మరణం అనేది సంభవించాలి. మరి మనం చావాలా? మనందరం చావాలండి? మనం అంతా ఎప్పుడు చచ్చిపోదు కనుక దేవుడు ఒక పెద్ద ప్రణాళికగా ఆయన సిద్ధం చేసి మనందరినీ రక్షించడానికి, మనందరికీ బదులుగా ప్రతిగా ఒక ఆయన్ని చంపడానికి సిద్ధపడిపోయాడండి. యేసు లోకానికి ఎందుకు వచ్చాడో చాలామందికి తెలియదు. యేసు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడో చాలామందికి తెలియదు. యేసు ఎందుకు సిలువలో రక్తం కార్చాడో చాలామందికి తెలియదు. ఆయన రక్తం కార్చింది దోష నివారణకు. అంటే మరణానికి మరణమే విరుగుడు. అవునా? మనం చేసిన తప్పుకి మనకు మరణం. మరి ఇప్పుడు మనం మరణం పోవాలి అంటే ఏం చేయాలి? మరొక మరణం సంభవించాలి. ఎవరిదా మరణం? అది నీది కాదు, మనది కాదు. ఎవరి మరణం? యేసుక్రీస్తు వారి యొక్క మరణం సంభవించాలి. అప్పుడప్పుడు అంటారు చూసారా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు. అవునా? ఏదైనా ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, కటింగ్ పెడితే వెళ్తే వస్తుందండి అది. మరి ఏం చేయాలి? ముళ్ళులాగే సూదిగా ఉన్న దానితోనే మీరు దాన్ని తీయాలి. ఇప్పుడైతే మీ దగ్గర పిన్స్ అన్నీ వచ్చాయి. మరి ఆ కాలంలో ఏమున్నాయి సూదిగా ఉన్నవి? ముళ్ళు గుచ్చుకుపోతే వెంటనే ముళ్ళుతోనే దాన్ని తీయాలి. అంటే ముళ్ళుకు ముళ్ళే పరిష్కారం, మరణానికి మరణమే పరిష్కారం. మరి ఈరోజు మనం చేసిన మరణానికి ఈ రోజుకి మరణమే పరిష్కారంగా కనబడుతుంది. అవును. ఈ వైల్డ్ ఫైర్స్ అనేది ఉంటాయండి ఎక్కువగా ఆస్ట్రేలియాలో కానీ, మరి వెస్టర్న్ కంట్రీస్లో భయంకరమైన అడవులు తగలబడిపోతుంటాయండి ఎండకి, వేడికి. ఆకులు నిప్పు పుట్టి అప్పుడు జనాలు ఏం చేస్తారో తెలుసండి, తెలివిగా ప్రభుత్వాలు కూడా ఈ ఫైర్ ఆపేవాళ్ళు ఒక కొత్త విధానాన్ని కనిపెట్టారు. ఏంటది? అడవులు తగలబడిపోతుంటాయి కదండి. మొత్తానికి మండిపోతూ దహించుకుంటూ వచ్చేస్తుంటాయి అగ్ని. మరి ఇప్పుడు అగ్నిని ఆపాలి అంటే ఎంత నీళ్లు చల్లుతారు,
ఈ వైల్డ్ ఫైర్ ఆపాలంటే చాలా కష్టం. అందుకు వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏం చేస్తారో తెలుసండి? ఈ మంటలు ఇక్కడికి రాకముందే వీళ్ళే నిప్పంటించేసి దాన్ని బూడి చేసేస్తారు. టెక్నిక్ వాళ్ళది. అంటే ఈ మంటలను ఆపడానికి కాస్త దూరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న పంటను గానీ, లేదంటే అడవిని గానీ వీళ్ళే నిప్పంటించి, ఆ మంట ఇక్కడికి వచ్చే లోపు దీన్ని బూడిద చేసేస్తారు. ఎందుకంటే మంట తగలబెట్టుకుంటూ వస్తున్నప్పుడు అక్కడికొచ్చేసరికి బూడిదుందనుకోండి, ఇంక అక్కడి నుంచి మంట ఎలా వ్యాపిస్తది? అక్కడితో మంటలు ఆరిపోతాయి. అందుకే మంటలకు విరుగుడు వాళ్ళేం చేశారో తెలుసా అండి? తిరిగి మంటలతోనే దాన్ని నివారణ చేయటం అంటారు దాన్ని. అంటే అగ్నిని అగ్నితోనే ఆర్పడం. అది చేశారు కూడా. ఇప్పుడు ప్రపంచ దేశాలు అవే ఈరోజు పాటిస్తున్నాయి కూడా. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడి నుంచి విమానాల మీద అన్ని గ్యాలన్‌లో వాటర్ తీసుకొచ్చి ఏత్తారు చెప్పండి? ఏవండీ? ఏదో ఒక చిన్న బిల్డింగ్ తగలబెడితే ఒక 5, 6 ఫైర్ ఇంజిన్‌లొస్తాయి. మరి అడవులు ఎకరాల కొద్దీ తగలబడిపోతుంటే ఎంత నీరు కావాలి చెప్పండి వాళ్ళకి? ఎక్కడి నుంచి వస్తది నీరు? ప్రయాణం చేసి ఎక్కడి నుంచి తీసుకురాగలరు? కనుక ఆపాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ తెలివైన టెక్నిక్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, మన మరణానికి ప్రతిగా కూడా మరణమే కావాలి. మనం తప్పు చేసాం. ఆయన మాట వినకుండా మరణాన్ని కొని తెచ్చుకున్నందుకు దేవుడు కూడా ఏం చేశాడంటే, ఈ మరణాన్ని మరణంతోనే నేను ముగిస్తాను అనుకున్నాడు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపానికి జీతం మరణం. మరి మరణం మన మీద నుంచి పోవాలంటే మరొక మరణం సంభవించాలి అని ఎవరిని ఇవ్వడానికి సిద్ధపడిపోయాడు తెలుసా అండి? చదవండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. చాలా సార్లు మీరు చదువుకున్న మాట 5వ అధ్యాయం నుంచి. యెషయా గ్రంథం 53 5వ వచనం. మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడును, మన దోషములు బట్టి నలుగుగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడును, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. ఏమండి? మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగిను, నచ్చినట్టు బ్రతుకుతున్నాం మనమంతా. యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్ల, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. చివరికి ఆయన ఏమన్నాడు? ఆయనే మీ దోషాలకు నివారణ. మీ దోష శిక్ష పోవాలి అంటే, మీ కుటుంబాల మీదగా పాపాలు నేరాలు రాకుండా ఉండాలి అంటే, ఇదిగో ఆయన బలి చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. మీ మరణానికి ఆయన మరణాన్ని అడ్డేస్తున్నాను అన్నాడు దేవుడు. ఏమండి? అని ఆయన దేనితో పోల్చాడు చూడండి. మరి చాలాసార్లు మనం చదువుకున్న మాట యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 29వ వచనం ఏమంటున్నాడు అక్కడ? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, యేసును రాగానే యోహాను ఏమంటున్నాడు చూడండి, బాప్తిసం ఇచ్చే యోహాను, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇంతకు యేసుప్రభువుని దేనితో పోల్చాడు? గొర్రె పిల్ల. మనందరినీ వెధవలందరూ ఏమంటున్నారు? గొర్రెబిడ్డలు అంటున్నారు. ఏమండి? ఆయనట గొర్రె, మనమంతా కూడా గొర్రెబిడ్డలం. ఎందుకంటే మనం గొర్రెలుగా తావు తప్పిపోయాం. మరి మనందరినీ కాపాడడం కోసం ఆయన ఏం చేశారటండి? మన ఈ లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఏమండి? ఎన్నో జంతువులు ఉన్నాయి, గొర్రెపిల్లతో ఎందుకు పోల్చాడండి యేసుప్రభువుని? ఏమండి? పాపాలు మోయడానికి. ఏమండి? సింహం పాపాలు మోస్తుందా? లేదు. వీరత్వంలో సింహంగా చూపించాడు. అవునా? ఆయన సింహంగా, యోధగోత్రపు సింహంగా ఆయన చూపించాడు, దేవుడుగా ఆయన చూపించాడు. పాపాలు మోసే విషయంలో ఏం చేశాడు? గొర్రె అన్నాడు చూడండి. మరలా చదవండి ఆ మాట. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే యేసుప్రభు పాపాల నివారణ విషయంలో గొర్రెగా ఎందుకు పోల్చాడు? ఎన్నో పెద్ద పెద్ద ఆకారంలో గొప్పదైన జంతువులు ఉన్నాయి. ఒక ఏనుగు ఉంది, ఎత్తైన జిరాఫీ ఉంది, ఒంటె ఉంది. ఏమంటే చాలా రకాలు ఉన్నాయి. కానీ ఏ జీవిని తీసుకోకుండా ఇన్ని లక్షల జీవరాశుల్లో గొర్రెతోనే ఎందుకు ఆయన పోలిక చేశాడు? అదే రహస్యం. దోష నివారణ రహస్యం అంటే అదే కదా మరి. ఆయన గొర్రెని ఎందుకు ఎంచుకున్నాడు? గొర్రెని ఎందుకు పోల్చాడు? ఆయన గొర్రెతోనే ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఏమండి, ఈరోజు లోకం అంతా ఆయన హేళన చేస్తుంది. ఆయన నమ్మినందుకు క్రైస్తవులుగా అందరినీ హేళన చేస్తున్నారే. ఆయన ఏం చేశాడంటే గొర్రె పిల్లగా, పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. మీరందరికీ దోష నివారణ ఎలా జరిగింది?
ఎవరి వల్ల జరిగిందట? మన దోష నివారణ ఎలా జరిగిందట అండి? అమూల్యమైన అంటే చాలా వాల్యుబుల్ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం గొర్రెపిల్లతో ఎందుకు పోల్చాడు? ఆయన వదక తేపబడిన గొర్రెపిల్లగా ఎందుకు పోల్చాడు? ఏమండి? అంటే పాపానికి విరుగుడు యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన రక్తం. నేరానికి మరణానికి విరుగుడు, బాగా వినండి, మరణానికి పాపానికి మరణమే కదండి, చేసిన పాపానికి శిక్ష ఏంటి? మరణం. మరణానికి విరుగుడేంటి? యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే మరణానికి విరుగుడు. ఈ లోకం దీన్ని హాస్యాస్పదంగా తీసుకుంది. ఏంటి? రక్తము విరుగుడా? మనుషులు చేసిన పాపానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము విరుగుడా? ఎలా అవుతుంది అది విరుగుడు? అనుకుంటారు కదా. ఓకే, ఇంతకీ పాపం ఎలా వచ్చింది? మీకు ఒకటి చెప్తానండి. పాపం ఎలా వచ్చింది? ఈ లోకంలోనికి పాపం ఎలా వచ్చింది? ఎవరి వలన వచ్చింది? ఏమంటే ముందు ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, సర్వలోకాన్ని పాడు చేసిన శక్తి మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము పడద్రోయబడును. ఇది మనకు తెలుసు. ఎవరు? మనిషి పాపం చేయడానికి కారణం ఎవరట? సాతాను. సాతాను దేంతో పోలుస్తున్నాడు? ఆది ఘట సర్పం, స్నేక్, పాము. అవునా? మహాఘట సర్పము పడద్రోయబడిన ఆది సర్పమైన, సర్పం అంటున్నాడు చూడండి, ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడింది. అందుకే మనమంతా పాపానికి లోనైపోయాం. ఏదేం తోటలోకి వచ్చింది అదే కదా, అవరు మోసపుచ్చింది అదే కదా. అంటే దాని తాలూకా విషాన్ని, పాపమనే విషాన్ని మానవ జాతి మీద చిమ్మింది ఎవరు? అపవాది, సాతాను. దానికి మరొక పేరు ఘట సర్పము, ఆది సర్పము అని దానికి అంటున్నాడు చూడండి. అవునా? 2 కొరింథీ పత్రిక 11:3 అండి, ఒకసారి చదవండి. 2 కొరింథీ పత్రిక 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరుపబడి. ఏమండి? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసం చేసినటువంటి ఏదేను తోటలో పాడు చేయడానికి వచ్చినది ఏంటి? సర్పము. కుయుక్తి చేత మిమ్మల్ని మోసగించింది అంటే విషం. దాని విషం ఏమైంది? ఆఖరికి మనుషులకు మరణం. అది చేసిన కృత్రిమం వలన సర్పముగా దాన్ని పోల్చాడు. ఆ పోల్చిన సర్పానికి ఏమండి, అది పంచిన విషానికి యావత్తు మానవ జాతి అంతా కూడా విషపూరితంగా మారిపోయింది. అవునా? ఆది ఘట సర్పమైన, ఆది సర్పమైన అపవాది వలన యావత్తు మానవ సంతతి అంతరికి కూడా మరణం వచ్చిందా లేదా? ఎస్, ఇందరూ మనం అంతా చదువుకున్నాం. ఆదాము నుంచి మొత్తం అందరి మీద మరణం వచ్చేసింది. మరి ఇప్పుడు ఆ మరణానికి విరుగుడు ఏంటి? ఏమండి? ఆదికాండంలో చెప్పాడు ఒక మంచి మాట. చూద్దాం ఒకసారి ఆదికాండంలో అన్న మాట ఏమని రాశాడు? ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం 13-15 వచనం. మరియు నీకును స్త్రీకి నీ సంతానముకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదువు. పాము ఏం చేస్తుందండి? మడి మీద కదా వేస్తుంది. అవునా? విషాన్ని ఎక్కడ కొక్కుతుంది? అది మడి మీద కొడుతుంది. నువ్వేం చేయాలి? దాని తల మీద కొట్టావు. పావును ఎప్పుడు ఎక్కడ కొట్టి చంపుతావు? నడుము మీద కొట్టి చంపరు, తోక మీద కొట్టి చంపరు, ఎప్పుడు కూడా తల మీద కొట్టి చంపుతారు. ఎందుకు తల మీద కొడతారు? అక్కడే గ్లాండ్స్ ఉంటాయి. గ్లాండ్స్ అంటే విషపు గ్రంథులు. విషాన్ని చింపి మనిషి ప్రాణాన్ని తీసే ఆ విషపు కోరల్లో నుంచి వచ్చేది అక్కడ గ్రంథులు ఉంటాయి. 2 సంచులు ఉంటాయి దానికి. ఆ సంచుల్లో విషం నిండుతుంది. అది నిండగానే వెంటనే అది చిమ్ముతుంది. దాని తాలూకా కోరల ద్వారా మనిషిని కాటేసి దానిలోనున్న విషాన్ని కక్కుతుంది. మనిషిలోకి ఎక్కగానే ఏమైపోతుందండి? భయంకరమైన వెనమ్స్, వైపర్స్ ఉన్నాయండి. ఈ మధ్యన పాపం మన కుక్క మోదవలసలో అతి భయంకరమైన దాని పేరు రక్తపింజరి అంటారండి. రక్తపింజరి దాని పేరు. అలాంటి దాన్ని చంపిందండి మన కుక్క. పాపం ఈ పోరాటంలో దాన్ని కూడా చంపేసింది అది. మీరు ఎప్పుడు వచ్చి చూస్తున్న మంచి అది లాబ్రడోర్, అది చాలా మంచి జాతి కుక్క అది. అంటే మనుషులను కాపాడడంలో అది ఫైట్ చేసింది. ఆ రోజు ఫైట్ చేసినప్పుడు
దాని విషం ఎక్కగానే వెంటనే అది మనుషులకు కొట్టినా అంతేనండి, చచ్చిపోతారు వెంటనే. అంటే అనుకున్న సమయంలో దానికి యాంటీ వెనం వేయాలి, అంటే దాని విషానికి విరుగుడు వేయాలి. విరుగుడు వేయలేదనుకోండి పాము కాటుకి, వెంటనే మనిషి చచ్చిపోతారు ఖచ్చితంగా. ఇలా ప్రపంచంలో భయంకరమైన విషపూరితమైన సర్పాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పమంటారా మీకు? ఆ విష సర్పాలన్నిటికీ కూడా ఏమండి, ఆ విష సర్పాల తాలూకా కాటుక విషానికి విరుగుడు దేనిలోంచి తయారు చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు చూపిస్తున్న ఒక వీడియో మీరు ప్లే చేయాలి. కమాన్, ప్లే ద వీడియో. తర్వాత నేను తెలుగులో మీకు పంపించిన స్క్రీన్ షాట్ మీరు పంపించండి. ఓకే, ముందు నుంచి ఫస్ట్ నుంచి ప్లే చేయండి. ఫస్ట్ నుంచి. ఓకే, ప్లే. సౌండ్ పెట్టండి. సౌండ్ ఇంకా. When it comes to facing the deadly threat of snake bites, having a reliable source of antivenom can mean the difference between life and ఆ death. యాంటీవెనం But ద్వారా did you know that the key to చేయాలి. creating అయితే this రహస్యం ఏంటి తెలుసా life-saving అండి? treatment ఆ does not యాంటీవెనం lie in an తయారు unexpected చేయడానికి place? ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించేది ఇదిగోండి గొర్రెల నుంచి The వచ్చిన blood of sheep? రక్తము. Welcome everyone to Sheep Goat Insights, where అదిగోండి. today we're diving deep into the fascinating world of antivenom production and uncovering the truth behind the question. Is antivenom really made from sheep blood? Stick around and let's unravel the science behind this medical marvel. So, how is antivenom actually made? It all starts with sheep's blood. Sheep's Extracting blood? antibodies from their ఏమండి, blood గొర్రెల and రక్తంలో purify them. నుంచి విషపూరితమైన ప్రపంచవ్యాప్తంగా పాము కాటుకు మరణాన్ని ఇచ్చేదానికి మందు ఎందులో పెట్టాడు దేవుడు? ఎందులో పెట్టాడండి? గొర్రె. అదేంటండి? అంటే దేవుడు ఊరకనే చెప్పాడు యేసుప్రభును గొర్రెగా పోల్చాడా? ఈ పిచ్చి సమాజం గొర్రెగా, గొర్రె బిడ్డలుగా అని పిచ్చి మాటలు మాట్లాడుతుందే, దానికి సమాధానం భావం అర్థం కాక. కానీ నిజానికి ఆలోచిస్తే ఒక భయంకరమైన విషసర్పం ఏదైనా, మెయిన్ మనకు తెలిసింది కోబ్రా, ఏమంటే నల్లత్రాచు అంటారు దాన్ని. అది కానీ ఎక్కిందంటే మాత్రం విషం చిమ్మిందంటే దానికి విరుగుడు లేదు. కానీ అలాంటి దానికి కూడా విరుగుడు దేని రక్తం నుంచి తయారు చేస్తారట, మళ్ళీ దాని చర్మం నుంచి కాదు సుమా, గొర్రె బొచ్చు నుంచో, గొర్రె కొమ్ముల నుంచో, గొర్రె గోరుల నుంచో తయారు చేయరాడు. దేన్ని తయారు చేస్తున్నారండి? ప్లాస్మా. బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది. దానిలోని యాంటీబాడీస్ని వీళ్ళు ఏం చేస్తారంటే అండి, జాగ్రత్తగా తయారు చేసి, అంటే గొర్రె రక్తములో నుంచి వచ్చిన దానిని, పదార్థాన్ని, మూలకాలను తీసుకొని ఏం చేస్తున్నారు వాళ్ళు? విషపూరితమైన పాము కాటుకు విరుగుడు. ఇప్పుడు విరుగుడు ఎక్కడ ఉంది చెప్పండి? గొర్రెలో ఉందా లేదా? గొర్రెలో ఉందా? గొర్రె రక్తంలో ఉందా? చెప్పాలి. మనిషి భయంకరమైన విష సర్పాలు, అంటే ప్రాణాంతకమైన చావుకు కారణమైన భయంకరమైన సర్ప కాటుకు దేవుడు విరుగుడు ఎందులో పెట్టాడు? ప్రకృతి చూడాలి కదా. ప్రకృతిలో దేవుడు దేన్నైనా పెట్టాడంటే అందులో అర్థం ఉంటుంది. అది రహస్యం, నువ్వు కనుగోవాలి. ఓకే, ఇప్పుడు తెలుగులో నేను స్క్రీన్ షాట్ తీసాను చూడండి ఒకసారి. అది గూగుల్లో టైప్ చేస్తే వచ్చింది. ఆ స్క్రీన్ షాట్ ప్లే చేయనా, చూపించి దాన్ని. బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది అది. అంటే పాము కాటు ఏమంటే క్లోజప్ చేయి. అదిగో నేను మామూలుగా గూగుల్లో టైప్ చేశాను, ఈజ్ యాంటీవెనం ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ షీప్స్ బ్లడ్. అంటే యాంటీవెనం అనేది అంటే గొర్రెల తాలూకా రక్తం నుంచి తయారు చేయబడుతుందా అంటే ఇంగ్లీష్లో ఉంది, కానీ నేను ట్రాన్స్లేట్ నొక్కాను అక్కడ అవును అని ఉందా కాదని ఉందా చూడండి. అవును, ప్రాణాలను కాపాడే అనేక విష నిరోధకాలను గొర్రెల రక్తం నుండి సంగ్రహిస్తారు. ఈ ఉత్పత్తి ప్రక్రియలో దాత జంతువులను గొర్రెలు లేదా గుర్రాలకు నిర్దిష్ట విషాన్ని అతి తక్కువ ప్రాణాంతకం కాని మోతాదులు ఎక్కించడంపై ఆధారపడి ఉంటుంది. ఏమండి, రోగ నిరోధక దాత. ఏమండి, అంటే ఇదంతా చదివితే యాంటీబాడీలు ఉత్పత్తి అవ్వడానికి మొట్టమొదటిగా ఉపయోగించేది దేనట? జంతువుల్లో గొర్రె. అవునా? అంటే గొర్రెల నుంచి యాంటీబాడీస్ తయారు చేసి భయంకరమైన ప్రాణాంతకమైన విషకాటుకు. ఓకే, చాలు తీసేయి. మొదట్లోనే మనకు ఆన్సర్ వచ్చింది అవునని. అంటే ఇప్పుడు మీరు చదవండి, భయంకరమైన ఈ ప్రాణాంతకమైన వాటి నుంచి కాపాడేది ఏంటట? హెబ్రీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మీరు చదవాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. మరణం యొక్క బలం ఎవడు? సాతాను. వానిని, అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, వాడే మరణం, వాణ్ణి కూడా మరణం ద్వారానే నశింపచేయాలనుకున్నాడు. ఎవరి మరణం ద్వారా? ఎవరా మరణం? యేసుక్రీస్తు వారి యొక్క మరణం అండి. ఆయన శిలువ మరణం. ఒక మరణాన్ని తీయాలి అంటే మరొక మరణం సంభవించాలి. మరణాన్ని మరణంతోనే గెలవాలి అనుకున్నాడు.
ఏ మరణమైతే దేవుని మాట ధిక్కారణ అనే దాన్ని ఆధారం చేసుకొని మనుషులందరినీ మరణం పాలు చేసిన అపవాదిని దేని ద్వారా సంహరించాలనుకున్నాడట? మరణము ద్వారా అంటున్నాడు. అందుకే చూడండి, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అంటున్నాడు. చూడండి, ఏం చేశాడట? రక్తమాంసాలు ఎందుకు యేసుప్రభు రావాలి? ఏమండి, ఆయన వదక తేపడిన గొర్రెపిల్లగా ఎందుకు చూపించబడాలి? యోహాను గారు ఇదిగో లోకపాపములు మోసుకొలిపోం దేవుని గొర్రెపిల్లని ఎందుకు చెప్పాలి? అరే, శారీరకంగా కూడా పాము కాటుకు విరుగుడు గొర్రె రక్తములో ఉంటే మరణం, భయంకరమైన ఆత్మీయ మరణం, ఆత్మ సంబంధమైన మరణం, చావును బ్రతికించేది కూడా యేసుక్రీస్తు వారి యొక్క మరణం. అందుకే ఆయన గొర్రెతో పోల్చాడు. అపవాది దేంతో పోల్చాడు? ఘట సర్పం అంటున్నాడు. పాముని దాన్ని అన్నాడు, గొర్రెని దీన్ని అన్నాడు. ఏమండి, పావుని చంపడానికి ముంగిస్తుంది కదండి. సహజంగా మనం లోకంలో అనుకునేది ఏంటి? పావుని చంపేది ఏది? భయపడకుండా పావుతో పోరాడేది ఏది? ముంగిస. అది చావదండి, పావుని చంపేస్తుంది. ఎంత విషపూరితమైన చావైనా పామునైనా చంపేద్దండి. మరి యేసుప్రభుడు ముంగిసతో పోల్చొచ్చుగా. ఏమండి, లోకంలో ఆయనకి క్రియేట్ చేశాడు, కానీ ముంగీస పని చేయదు. ఏమండి, ముంగీస రక్తం ఏమండి బ్రతికించదు. పావును చంపుతుందేమో. ఇక్కడ పావుని చంపడం ముఖ్యమా? పాము కాటు ద్వారా ఇబ్బంది పడిన వ్యక్తిని బతికించడం ముఖ్యమా? ఏది ముఖ్యం చెప్పండి? పావుని చంపేయడం గొప్ప విషయం కాదు. ఎవరినైతే పాము కాటు వేసిందో, ఎవరిలోనికైతే పాము విషం వెళ్ళిందో ఆ విషము పొందిన వ్యక్తిని విషం నుంచి కాపాడాలి అంటే ఏం కావాలి? ఏ జంతువు కాదు, ముందు గొర్రెను తీసుకురండి. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునికమైన శాస్త్రవేత్తలు కూడా కేవలం గొర్రెల నుంచే దీన్ని సంగ్రహించి, గొర్రె రక్తము నుంచే దీన్ని సంగ్రహించి యాంటీవెనమ్గా తయారు చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాము కాటుకు బరై మరణానికి వెళ్ళవలసిన ఎంతోమందిని కాపాడుతున్నారన్నది నిజమైతే, కాపాడడానికి గొర్రె రక్తమే కారణమైతే, మరి ఇక్కడ యేసుప్రభు రక్తం మనుషుల పాపాల నుంచి కాపాడబడ్డం అనేది నిజం కాదా? దేవుడు కథలు చెప్పాడు అనుకున్నారా? అపవాదిని పాముతో పోల్చి యేసుప్రభును గొర్రెతో పోల్చడానికి దేవుడు బుద్ధి లేక మాట్లాడ్డా అనుకున్నారా? వీళ్ళకేం తెలుసు? చదువు సంధ్యాలిని దౌర్భాగ్యులు. యేసు ఎందుకు చచ్చిపోయాడో తెలియదు, యేసుప్రభు ఎందుకు గొర్రెతో పోల్చబడ్డాడో తెలియదు, యేసుప్రభు రక్తం ఎందుకు కార్చాడో తెలియదు, ఆ రక్తం మనం పాపాలను ఎలా తీస్తుందనేది ఈ దుర్మార్గులకి, మత ఛాందసవాదులకి, ఈ దుష్టులకి ఎప్పటికీ అర్థం కాదు. అర్థం చేసుకుంటారా, వాళ్ళ పాపాలకి నివారణ దొరుకుతుంది. అర్థం చేసుకోరా, వాళ్ళు పాము కాటుకు గురి నరకానికి పోతారు. అంటే ఎప్పుడైనా దోష నివారణ అనేది ముఖ్యం. దావీదు గారు ఎందుకు ఆతృత పడిపోయారు? బాబోయ్, ఈ కరువు అంతా మన మీదకి వచ్చేసింది, కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి, తిండి లేక చచ్చిపోతున్నారు అందరూ, అర్జెంటుగా ఈ దోషం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే, ఎప్పుడు దేవుడు చెప్పిన మాటను ఉల్లంఘించిన సౌలు వలన ఇశ్రాయేలులందరికీ కరువా, దానివల్ల అందరి చావా? వెంటనే అతను తేరుకున్నాడు, ఈ దోషాన్ని నివారించాలి. అంటే మాట ఎంత ప్రధానమైనదో, దేవుని మాట ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచించాలి. ఏమంటే దేవుని మాటను చాలా ఈజీగా తీసుకుంటారు కదా మీరు. దేవునికి మాట ఇచ్చి చాలా ఈజీగా వెనక్కి తీసుకుంటారు కదా. దేవుని దగ్గర ఒడంబడిక చేసి పట్టించుకోకుండా ఉంటారు కదా. దేవుని పేరు పలికి మీరు నిర్లక్ష్యంగా ఉంటారు కదా. చాలా జాగ్రత్త. పర్లేదండి, మాకు యేసుప్రభు అనే నివారణ వచ్చేసింది, మాకు ఎన్ని మాటలు తప్పిపోయినా ఏం చేసినా ఆయన రక్తం క్షమించేస్తుంది అనుకున్నారేమో. నో. మరి అలాగైతే బాప్తీసం పొందిన ఇస్కరియోతు యోధ ఎందుకు బాబు నరకానికి వెళ్ళిపోయాడు? ఏమండి, ఇస్కరియోతు యోధ బాప్తీసం పొందాడా లేదా చెప్పండి? మిగతా అపోస్తుల్లాగా ఆయన కూడా బాప్తీసం పొందాడండి. మరి ఎందుకు ఆయన మారు మనస్సు కానీ, ఆయన బాప్తీసం కానీ ఆయనకు శిక్ష నుంచి విడుదల ఇవ్వలేదు? వాడిలో పశ్చాత్తాపం లేదు గనుక, చేసిన తప్పును వాడు ఒప్పుకోలేదు గనుక. నిజంగా దేవుడి దగ్గర మోకరించి ఆదాము మొదలుకొని అప్పుడే ఆదాము చేస్తుంటే బాగుండండి. కనుక దేవుని దగ్గర మాట విషయంలో చాలా శ్రద్ధగా లేమో. ఏమొస్తుంది తెలిసిన, మాట ఉల్లంఘించడమే మనందరి మీదకి దోషం. అది నివారించుకోవాలంటే దానికి ఏకైక బలమైన సాధనం ఒక్క యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే. మరి రక్తం ఎలా వస్తుంది? ఊరకనే అప్లై అయిపోద్దా? యేసుప్రభు రక్తం ఊరకనే మీకు అప్లై అయిపోద్దా? లేదు. మీరేం చేయాలి? ఎవరితోనైతే మీరు సమాధాన పడాలనుకుంటున్నారో ఆ వ్యక్తితో మీరు సమాధాన పడితే అప్పుడు మీకు రక్తం అప్లై అవుతుంది. అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నప్పుడు కదా యేసు రక్తం మీకు వర్తిస్తుంది.
అంటే అందరికీ బాప్తీసం పొందేసినంత మాత్రాన యేసు రక్తం ఉచితంగా వచ్చి మీ దోషాలను కడగదు. కడగాలి అంటే మీరేం చేయాలి? ముందు దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా అన్యోన్య సహవాసం గలవారుగా దేవునితో ఉండాలి, వెలుగులో నడవాలి. అంటే వాక్య ప్రకారంగా చెప్పింది చెప్పినట్లు చెయ్యాలి. ఇలా చెయ్యకపోతే మీ దోష నివారణ జరగదు. ఎప్పుడు దేవుడు ప్రణాళికాబద్ధంగా ఆలోచించి ఎన్ని చేశాడండి ఆయన? ఎన్ని చేశాడు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు. అంటే జయం అనేది ఎప్పుడు వస్తుంది అన్నాడండి? గొర్రెపిల్ల రక్తము బట్టి అంటున్నాడు చూడండి. అంటే నిజంగా గొర్రెపిల్ల రక్తంలో ఎంత దేవుడు అధికారాన్ని మనకిచ్చాడో, మరి అధికారాన్ని నిలబెట్టుకోవాలి అంటే దోష నివారణకి యేసు రక్తం కారణమైతే ఆ దోషం అనేది మీ మీదకి రావడానికి కారణం మాట ఉల్లంఘన. దేవుని మాటను ఉల్లంఘించడం వల్ల మీ మీదకి వచ్చే దోషాలను మీరేం చేయాలి? నివృత్తి చేసుకోండి. అందుకు దేవుడు ఈ చక్కని ఏర్పాటు క్రొత్త నిబంధనలో మనకు చేశాడు. అది మనకు వర్తించాలి అంటే మీరు చేయవలసిన విధానం ఏంటో అనేది మరలా బైబిల్లో ఉన్న దాని ప్రకారంగానే మీరు చేయాలి. లేదా ఈ దోష నివారణ మీకు నివృత్తి కాదు. మీ దోషాలు మీ మీదే ఉంటాయి. దేవుడు చెప్పిన పాపక్షమాపణ ఎవరికి ఎప్పుడు అమలు జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకోకుండా మీరు దేవుని మాటను ఉల్లంఘిస్తూ ఉన్నారనుకోండి, మీకు దోష నివారణ జరగదు. కనుక ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ రహస్యాన్ని దేవుడు మనకు బైబిల్లో రాయించేశాడు. నాయన, నా కుమారుడే దానికి నివృత్తి. మీకు చెబుతున్నాను ఈ రహస్యం. ఆ రోజు యెషయా గ్రంథంలోనే ప్రవక్తల ద్వారా చెప్పించాడు. నేను పాతాళం నుంచి వాళ్ళ ఆత్మలు రక్షిస్తాను, మరణం నుంచి వాళ్ళని తప్పిస్తాను. ఆ రోజు చెప్పించాడు. చెప్పించిన మాటల ప్రకారంగా యేసు ప్రభును పంపాడు. పంపించి మనకు అనుగ్రహించాడు. మీరు దాన్ని పొందాలి అంటే మీరేం చేయాలి? వాక్య ప్రకారంగా ఆయన చెప్పినట్లుగా మీరు మాటను ఉల్లంఘించకుండా ఉంటేనే దోషం నుంచి మీరు తప్పించబడతారు. లేదా దోషం మనందరి మీద, మన కుటుంబాల మీద, మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోకుండా దోషాలను మన మీద ఆరోపిస్తాడు ఆయన. అందుకే ఈ జీవము కలిగిన యెహోవా చేతిలో పడుట ఏమన్నాడు? భయంకరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులైనా మన మీద శత్రువులుగా ఉన్న వాళ్ళైనా ఎప్పుడైనా మన శత్రుత్వాన్ని మర్చిపోతారేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. మాటను ఉల్లంఘిస్తే ఎన్ని తరాలైనా సరే ఆయన క్షమించడు. 400 సంవత్సరాలైనా ఇంకా గుర్తుపెట్టుకున్నాడటండి. అరే, గిబియోనుల విషయంలో మీరు తప్పు చేశారు. సౌలుకి శిక్ష వచ్చేసింది ఆఫ్టర్ 400 years. అంటే దేవుడు మర్చిపోలేదా? మర్చిపోడు. అదేనండి చరిత్ర చెబుతున్న నిజం. అంటే దేవుని దగ్గర మాట ఇవ్వటంలో కానీ, మాట నెరవేర్చడంలో కానీ, మాటను ఉల్లంఘించకుండా కాపాడబడడంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాట అంటే ఏంటి? పదునైన కత్తి. ఈ మాటను కానీ తేడా చేశారనుకోండి, కత్తి మీద సాము లాంటిది ఇది. ఏ మాట అయితే మిమ్మల్ని రక్షిస్తుందో అదే మాట మీ ప్రాణం తీసేస్తుంది. అంచెదిన ముందు శిక్ష విధించేది ఏదని చెప్పాడు? అంచెదిన ముందు శిక్ష విధించేవాడు ఒకడు కలడు. ఎవడు వాడు? నేను చెప్పిన మాట వానికి అంచెదినమందు శిక్ష, తీర్పు తీర్చునన్నాడు యేసుప్రభు యోహాను సువార్తలో. కనుక మాట విషయంలో చాలా జాగ్రత్త. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి దేవా, మీ కుమారుని ద్వారా ఎంతో గొప్ప ఏర్పాటును మీరు చేశారు. మా మీద దోషాలు ఉండకుండా మా దోషాలను నివృత్తి చేసుకోవడానికి మీ కుమారుడైన పవిత్రమైన గొర్రెపిల్ల రక్తాన్ని మేము వినియోగించుటకు, అర్హతను సాధించుటకు సహాయం దయచేయండి. అందుకు మీకు విధేయులైన పిల్లలుగా, లోబడేవాళ్ళుగా, మీ యొక్క పశ్చాత్తాపడేవాళ్ళుగా, మీకు ఇష్టులైన పిల్లలుగా జీవించగలుగుట్లో ఇదిగో ఈ మాటలు విన్న పిల్లలందరినీ వాళ్ళ మనస్సులను స్థిరపరిచి బలపరచవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి.